అడుక్కుంటున్నట్టు వేసిపోయి నీ కాళ్ళు ముక్తాం ప్రభా, దయచేసి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయా, మా వ్యాపారం దెబ్బతింటుందయ్యా, నన్ను అడుక్కున్నాయి దయ్యాలు ముచ్చుమరులు, ఉండబాకు సార్ ఈడ, దయచేసి పో సార్. నా భార్య గర్భవతి, గిఫ్ట్ ఏమో కడుపులో ఉంది, మాకు మాకు ధైర్యం ఎక్కువ కదా. ఓ 15 మంది వచ్చినారు మొత్తం. నేను అనుకున్నా కొడతారో ఏమో అనుకుంటే అంతా రెడీ ఉన్నాను. ఇక సరే నువ్వు ఆడ సాప్ వేసుకోమా, సాప్ ఏం మాడంటే వేసానయ్యా వేసుకో, నువ్వు ప్రార్థన చేస్తుండు, నేను వస్తాను ఇప్పుడన్నా. ఏమంటే సార్ నువ్వు ప్రార్థన చేస్తాడు, నేను మాడుకొని సెట్ చేసుకుని వస్తాను. మీరు రండి, అందరు ఇటు రండి అట్లా తీసుకుపోయిన పక్కకు. అందరూ వచ్చినారు. ఏం సార్ ఏ ఊరి మీది, ఎందుకు వచ్చారు ఇక్కడ మా ఊరికంటే, ఊరికి ఎందుకు వచ్చామంటే సత్యం బోధించి నీకు వచ్చాను. మేము కూడా అదే కదా సార్ చెప్పేది అన్నాడు. మీరు చెప్పేది వేరే, నేను చెప్పేది వేరే, మీరు చెప్పేది వేరే, నేను చెప్పేది వేరే. మేము చెప్పేది మీ అదే కదా సార్, మీరు చెప్పేది మీరు చెప్పలేరా, మేము చెప్పేది దొంగల నుంచి నీకు తిరిగి ఇచ్చేయాలా, శత్రులతో సమాధాన పడాలా, అన్యం సొమ్ము ఇచ్చేసినారా, మరి ఏం చేసినట్టే. ఏ సంఘం సార్ మీరు, నాది వెళ్ళిపోయా అంటే ఎనిక్కిపోయినారు. నువ్వు ఎవరంటే నేను సంఘం పెద్దను సార్, నా పేరు జాన్ సార్ అంటు. ఉదయం ఎన్ని గంటలకు ఎంతసేపు చేసిన ప్రార్థన అంటే, ఏం ప్రార్థన చేయలేదు సార్. మరి నువ్వేం సంఘ పెద్ద బోడేడా అంటే, నువ్వేం సంఘ పెద్ద అనేకే బిత్తరపోయాను. అబ్బా ఏం సార్, మరి ధైర్యం దేవుడిచ్చే వరం అది. నువ్వేం పెద్ద సంఘమే జాను, ప్రార్థన చేద్దు ఉదయం లేచేంటి ఏమంటే, అదే సార్ ఎందులే సార్ అనిపోయాను. అని వచ్చి ఇంకొక ఆయన వచ్చిన, సార్ ప్లీజ్ సార్ పోండి, మీకేందయ్యా బాధ, మేము ఏం చేసేవద్దా, ఆమె కూర్చుంది ప్రార్థన చేసి వచ్చిన 4 మాటలు, మీ కానుకలు మేము ముట్టాము. ఏమ్మా అబ్బా లేదు సార్, మీ కానుకల కోసం మేము రాలేదు, మేము చెప్పింది దేవుని వాక్యం చెప్పనీకి వచ్చి చెప్తా వెళ్ళిపోతామయ్యా. వీలైతే మీరు కూడా వచ్చి కూర్చోండి అన్న. ఆయన కూడా పాస్టర్ అంటే మీరు కూర్చోండి బ్రదర్, నేను వద్దనన్నా అన్న. ఆయన కాడి ప్రార్థన మేము ముగించుకొని వచ్చి అందరూ వచ్చి మా కాడ కూర్చున్నారు. మళ్ళా ప్రజలకు ఆహారం కావాలంటున్నారు, వాళ్ళకు మంచి బలమైన ఫుడ్ కావాలంటున్నారు, వచ్చి కూర్చున్నారు.